Hello friends, welcome to Government Jobs Adda. Friends, మనం ప్రీవియస్ వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలకి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే వాటితో పాటు కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి రివిజన్ చేశారనుకుంటాను. అలాగే ఈరోజు మనకి పార్ట్ 2 వీడియో, దీంట్లో మనకి కొన్ని అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ నేను 30 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో ఒక 15 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ 15 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. దీని తర్వాత మనకి డిస్కౌంట్ అనే టాపిక్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. రాయితీ మీద మనకి చెప్పడం జరుగుతుంది. రాయితీ అనే టాపిక్, డిస్కౌంట్ అనే టాపిక్ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ని బేస్ చేసుకునే మనకి ఉంటుంది. మనకి ఎవరైతే ఈ కోర్స్ బై చేయాలి అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కనబడుతుంది. ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు కోర్స్ అనేది తీసుకోవచ్చు. 8074180755. మీకు క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటాయి. అలాగే వీటి యొక్క ప్రాబ్లమ్స్ మనకి ఏవైతే ఉంటాయో వాటి క్లాస్ అయిపోయిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో క్వశ్చన్స్ అలాగే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో వాటి యొక్క ఆన్సర్స్ కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. లేట్ చేయకుండా నిన్న ఒక పార్ట్ చెప్పాను కదా, చిన్న బేసిక్. అది డిస్కస్ చేసి మనం క్వశ్చన్స్లోకి వెళదాం. సింపుల్గా మనకి ప్రాఫిట్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పాను, లాభం అనేది. లాభం అనేది మనకి ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన విల ఏదైతే ఉంటుందో కొన్న విల కంటే ఎక్కువగా ఉంటే, కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనకి లాభం అనేది వస్తుంది. సింపుల్గా దీన్ని ఫార్ములా వైజ్గా రాసుకోవాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అంటాం. అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటే మనకి ప్రాఫిట్ వస్తుంది, లాభం వస్తుంది. అండ్ అలాగే లాస్ అనేది ఎప్పుడు వస్తుంది, నష్టం అనేది ఎప్పుడు వస్తుంది మనకి. నష్టం అనేది ఏదైతే మనకి కొన్న వెల ఏదైతే ఉంటుందో అమ్మిన వెల కంటే ఎక్కువగా ఉంటే, కొన్న వెల అమ్మిన వెల కంటే ఎక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి లాస్ రావడం జరుగుతుంది. దీన్ని ఫార్ములా రూపంలో రాసుకుంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఎగ్జాంపుల్కి తీసుకుంటే మీరు 100 రూపాయలకి కొన్నారు, దాన్ని 80 రూపాయలకి అమ్మారు. ఆ టైంలో మీకు లాస్ అనేది వస్తుంది. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 రూపాయలకి కొని 120 రూపాయలకి అమ్మారనుకోండి, మనకి ఏమవుతుంది, 100 రూపాయలకు కొని 120 రూపాయలకి అమ్మినట్లయితే మనకి లాభం రావడం అనేది జరుగుతుంది. ఈ 2 పాయింట్స్ అనేది గుర్తుంచుకోండి. అండ్ అలాగే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది దేని మీద కనుక్కుంటామని చెప్పాను. ప్రాఫిట్ పర్సంటేజ్ కానివ్వండి, లాస్ పర్సంటేజ్ కానివ్వండి, లాభ శాతం కానివ్వండి, లేకపోతే నష్ట శాతం కానివ్వండి, ఈ 2 కూడా మనకి కాస్ట్ ప్రైస్ మీద అంటే కొన్న వెల మీదనే మనకి కనుక్కోవడం అనేది జరుగుతుంది. సింపుల్గా మనకి పర్సంటేజ్ ఫార్ములా వైజ్గా రాసుకోవాలి అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్, మీకు ఎంత లాభం అయితే వస్తుందో అది డివైడెడ్ బై కొన్న వెల ఇంటూ 100 చేసామనుకోండి మనకి ప్రాఫిట్ పర్సంటేజ్. అదే లాస్ పర్సంటేజ్ అంటే మనకి ఎంత లాస్ అయితే వస్తుందో, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మనకి క్వశ్చన్లో దేని మీద కనుక్కోవాలి అన్నప్పుడు మనకి డిఫాల్ట్గా కాస్ట్ ప్రైస్ మీద, కొన్న వెల మీదనే చేస్తాం. ఇన్ కేస్ మనకి క్వశ్చన్లో కనుక అమ్మిన వెల మీద చేయమన్నాడు అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ మీద మీరు ప్రాఫిట్ లాస్ కనుక్కోమంటే అప్పుడు మనకి ఆ సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ ఎంత ఉంది, లాస్ ఎంత ఉంది అని కనుక్కుంటాం. మనకి క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మాత్రమే సెల్లింగ్ ప్రైస్ మీద, అమ్మిన వెల మీద లాభ శాతము లేకపోతే నష్ట శాతము కనుక్కోమన్నప్పుడు అప్పుడు మనకి అమ్మిన వెల మీద కనుక్కుంటాం, లేకపోతే మనం కొన్న వెల మీదనే కనుక్కుంటాం. డిఫాల్ట్గా మనకి కొన్న వెల మీదనే కనుక్కోవడం అనేది జరుగుతుంది, లాభ శాతం కానివ్వండి అలాగే నష్ట శాతం కానివ్వండి. అలాగే మీకు నిన్న చెప్పాను, మనకి పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే శాతాల నుంచి భిన్నాలకి ఏవైతే కన్వర్షన్స్ నేను పర్సంటేజ్ టాపిక్ చెప్పేటప్పుడు, శాతాల టాపిక్ చెప్పేటప్పుడు చెప్పానో అవి మనకి ఇక్కడ చాలా యూస్ఫుల్ అవుతాయి. వాటి నుంచి మనం షార్ట్కట్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, ఎలాంటి ఫార్ములా లేకుండా షార్ట్కట్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే మనకి ఈ ఫార్ములాస్ అనేది కూడా గుర్తుంచుకోవాలి. కొన్ని ఎగ్జామ్స్లో మనకి ఏమవుతాయంటే డైరెక్ట్గా మనకి ఫార్ములా ఇస్తాడు దేనికి సంబంధించి అని చెప్పి కింద ఆప్షన్. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ కాస్ట్ ప్రైస్, అమ్మిన వెల కొన్న వెల కంటే ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటే మనకి ఎప్పుడైతే మనకి ప్రాఫిట్ వస్తుందో,
అప్పుడు మనకి ఏమొస్తుంది అంటాడు, లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా లేకపోతే సమానంగా ఉంటాయా, ఈ విధంగా మనకి అడగడం అనేది జరుగుతుంది ఎగ్జామ్స్లో. అందుకనే మీరు ఫార్ములా గుర్తుంచుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఫార్ములాతోని అప్లై చేయండి, ఆ తర్వాతనే మీరు షార్ట్ కట్లోకి వెళ్ళండి. షార్ట్ కట్ అంటే కూడా మనకి పెద్ద షార్ట్ కట్ అనేది ఏమి కాదు, మనం ఇన్ జనరల్గా మనకి యూజ్ చేసేదే నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ 4 ఫార్ములాస్ బేస్ చేసుకొని ఈరోజు క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మనం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు మనకి ఇక్కడ, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ విచ్ ఈజ్ సోల్డ్ ఎట్ 70,150 ఎట్ ఏ లాస్ ఆఫ్ 23.33% అంటున్నాడు. ఒక వస్తువుని 70,150 రూపాయలకు 23.3% నష్టంతో అమ్ముడుపోయిన వస్తువు యొక్క కొన్న ధర ఎంత? మనకి ఏమడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. కొన్న వెల ఎంత అంటున్నాడు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 23.33. ఇన్ కేస్ మనకి దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ తెలియలేదు అంటే దీన్ని పాయింట్స్లలో కనుక్కోవడం అనేది డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ అలాగే మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, అంటే అమ్మిన వెల ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 70,150 రూపీస్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా దీన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయండి. దీనికి నేను డైరెక్ట్గా మీకు ఫ్రాక్షన్ వాల్యూ చెప్పలేదు, కాబట్టి దీన్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి, ఏ విధంగా విడదీయాలి అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 20% ప్లస్ 3.33% అని చెప్పి రాసుకోవచ్చు. 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మనకి తెలుసు కదా, 1/5. అలాగే 3.33 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 1/30. కావాలంటే మీరు చేసి 3.33 డివైడెడ్ బై పర్సెంటేజ్ అన్నప్పుడు డివైడెడ్ బై 100 చేస్తాం మనం. సో ఈ విధంగా మనకి అప్రాక్సిమేట్ గా తీసుకుంటే మనకి ఏమొస్తుంది, 1/30 అనేది దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ రావడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఈ 1/30 ఏదైతే ఉందో దీన్ని పర్సంటేజ్ లోకి కన్వర్ట్ చేసుకోండి. పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 100 చేయాలి. సో 100/30 వస్తుంది. సో 0 క్యాన్సిల్ అయిపోతుంది, 3 టైమ్స్ పోతుంది, మనకి 1 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 0 వస్తుంది, మళ్ళీ 3 టైమ్స్ పోతుంది, మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది, మళ్ళీ 3 టైమ్స్ పోతుంది. ఈ విధంగా మనకి 3.33% రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, 30 అవుతుంది. ఇక్కడ మనకి 6 తక్కువగా ఉంది, 6 + 1 అనేది ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, మనకి 30నే ఉంది కాబట్టి. సో ఫైనల్ దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 7/30. ఈ ఫ్రాక్షన్ వాల్యూ కనుక మీరు కనుక్కున్నారనుకోండి, పర్సంటేజ్ కానివ్వండి, ప్రాఫిట్ పర్సంటేజ్ కానివ్వండి, లాస్ పర్సంటేజ్ కానివ్వండి, మీ క్వశ్చన్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, లాస్ పర్సంటేజ్, దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 7/30 వచ్చింది. సో ఎప్పుడు అయినా మనకి లాస్ పర్సంటేజ్ ఇచ్చినా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చిన, నష్ట శాతం ఇచ్చినా, లాభ శాతం ఇచ్చినా, మనకి ఏదైతే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తామో మనకి డినామినేటర్లో హారంలో ఉన్న విలువ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే న్యూమరేటర్లో ఉన్న వాల్యూ మనకి ప్రాఫిట్ కానివ్వండి, లాస్ కానివ్వండి ఇస్తే దాన్ని పట్టుకు, ఇప్పుడు లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఇది లాస్ అనేది అవుతుంది. సో మనకి క్వశ్చన్లో ఏం చెప్పాడు, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ విచ్ ఈస్ సోల్డ్ ఎట్ 70,150 ఇట్ లాస్ ఆఫ్ 23. లాస్కి అమ్ముతున్నప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఏం చేయాలి అని చెప్పాను, లాస్కి అమ్ముతున్నప్పుడు ఈ 2 వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది రావడం అనేది వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ అంటే మనకి అమ్మిన వెల రావడం అనేది జరుగుతుంది. సో ఎంత అవుతుంది మనకి ఇక్కడ, సో సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంత ఉంది, ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ లాస్ ఇచ్చాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏం చేయాలి, కాస్ట్ ప్రైస్ నుంచి మనకి లాస్ని మైనస్ చేయాలంటే 30 - 7 చేయాలి. సో 30 - 7 అంటే అయితే మనకి 23. ఈ 23 పార్ట్స్ యొక్క వాల్యూని మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 70,150 ఇచ్చాడు. ఇన్ కేస్ కనుక మనకి ప్రాఫిట్ కనుక ఇస్తే సెల్లింగ్ ప్రైస్లో ఏం చేయాల్సి వస్తుంది, యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్న ధర కంటే ఎక్కువగా అమ్ముతున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నా, కొన్న ధర కంటే లాస్ చేసుకొని అమ్ముతున్నాడు. లాస్ చేసుకొని అమ్ముతున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మనకి అమ్మిన వేళ ఏమవుతుంది, CP - L అవుతుంది. ఇప్పుడు మీరు క్యాన్సిలేషన్ చేయండి మీకు. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 30 ఉంది, 7 యూనిట్స్ లాస్కి అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు మనకి ఏం చేయాలి, సెల్లింగ్ ప్రైస్ అన్నప్పుడు ఏం చేయాలంటే దీని నుంచి మైనస్ చేయాలంటే 30 - 7 అంటే 23 వస్తుంది. సో ఈ 23 పార్ట్స్ యొక్క వాల్యూని క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, 70,150 అని చెప్పి ఇచ్చాడు. ఇన్ కేస్ మనకి క్వశ్చన్లో కనుక ప్రాఫిట్ అని ఇచ్చే
7 యూనిట్స్ ప్రాఫిట్ అన్నప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఏం చేయాలండి, కాస్ట్ ప్రైస్కి ఇది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ అన్నాడు కాబట్టి మనం మైనస్ చేస్తున్నాం. ఇన్ కేస్ ప్రాఫిట్ లాభం అని ఇచ్చాను అనుకోండి, ఈ 7ని దీనికి యాడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. ఇది వచ్చేసి 30 టైమ్స్ పోయింది అనుకోండి, 30 టైమ్స్ అంటే మనకి 690 వస్తుంది. ఇక్కడ 701 690 అంటే 11 మిగులుతుంది ఇక్కడ మనకి. సో 11 అలాగే ఇక్కడ 5 ఉంది అంటే 115. 23 1 23 5 పోతుంది చూడండి, 0 యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. సో సింపుల్గా 1 పార్ట్ యొక్క వాల్యూ ఏమొస్తుంది 3050. సో మనకి క్వశ్చన్లో ఏం అడిగాడు, మనకి కొన్న ధర ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగాడు. కాస్ట్ ప్రైస్ ఎంతకి ఈక్వల్ ఉంది మనకి ఇక్కడ 30 యూనిట్స్కి ఈక్వల్ ఉంది. 30 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత కనుక్కుంటే సరిపోతుంది. సో 1 పార్ట్ యొక్క వాల్యూ 3050 అంటే 30 పార్ట్స్ యొక్క 30 ఇంటూ 3050. దీన్ని సింపుల్గా మీరు ఫస్ట్ ఏం చేయాలి, 305 ఏదైతే ఉందో దాన్ని 3తోని మల్టిప్లై చేయండి. 305ని 3తోని మల్టిప్లై చేసి 300 ఇంటూ 3 అంటే 900 అవుతుంది. 3 ఇంటూ 5 అంటే 50 అంటే 915 అవుతుంది. ఇక్కడ 915 అలాగే ఇక్కడ 2 zeros ఉన్నాయి, 2 zeros యాజ్ ఇట్ ఈస్ రాయండి సరిపోతుంది. సో ఇక్కడ మీకు క్యాన్సిలేషన్తో పాటు ఏ విధంగా నెంబర్ని మల్టిప్లై ఈజీగా చేయాలో కూడా మీకు రావాల్సి ఉంటుంది. ఇవన్నీ బేసిక్ క్యాలిక్యులేషన్స్లో ఉంటాయి. సో ఫైనల్గా దీని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 91,500. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంత పెద్దగా చూసి మీరు చాలా క్వశ్చన్ అనేది చాలా లెంతీగా ఉంది అని అనుకోవద్దు. దీన్ని జస్ట్ మనకి పర్సంటేజ్ నుంచి కనుక్కుంటాం. అన్నిట్లో మనకి ఇప్పుడు కొన్నిట్లో సింపుల్గా మనకి 10% అని ఇస్తాడు, 20% ఈ విధంగా ఇచ్చాము, ఇంకా సింపుల్గా అయిపోతుంది. ఇక కొంచెం 23.33 అని ఇచ్చాడు కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్గా కనబడుతుంది. సింపుల్గా మనకి ఫ్రాక్షన్ కనుక్కుంటే సింగిల్ 2 స్టెప్స్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. ఫ్రాక్షన్ కనుక్కుంటే 2 స్టెప్స్లో మీకు ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వచ్చింది 7/30 వచ్చింది. 7/30లో మనకి 30 అనే డినామినేటర్లో ఎప్పుడు కూడా మనకి కాస్ట్ ప్రైస్ అంటే మనకి కొన్న వెలకి సమానంగా ఉంటుంది. న్యూమరేటర్లో మనకి ఏదైతే ఇస్తాడో లాభం అని ఇస్తే లాభం అని తీసుకోండి, లేకపోతే నష్టం అని ఇస్తే నష్టం. మనకి సెల్లింగ్ ప్రైస్ అప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ లాభము అన్నాడు అనుకోండి, ఈ కాస్ట్ ప్రైస్కి ఈ మీద ఉన్న వాల్యూ అనేది కలపడం అనేది జరుగుతుంది. ఒకవేళ లాస్ అని ఇచ్చాడు అనుకోండి, ఈ కాస్ట్ ప్రైస్కి ఈ మీద ఉన్న వాల్యూ అనేది తీసేయడం అనేది జరుగుతుంది. ఈ క్వశ్చన్లో లాస్ ఇచ్చాడు కాబట్టి 30 - 7 అంటే 23 పార్ట్స్. ఈ 23 పార్ట్స్ యొక్క వాల్యూని క్వశ్చన్లో మనకి ఎంత ఇచ్చాడు 70,150 ఇచ్చాడు. సో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1 పార్ట్ యొక్క వాల్యూ 3050 అయింది. మనకి క్వశ్చన్లో అడిగింది కాస్ట్ ప్రైస్ అన్నాడు కాబట్టి 30 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత, సో 91,500. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మీకు క్వశ్చన్స్ అనేది వెళ్తున్న కొద్దీ మీకు క్లారిటీ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా రేషియోస్ని బేస్ చేసుకొని కూడా మనకి ఇస్తాడు. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఇస్ 216:306. ద గెయిన్ పర్సెంటేజ్ ఆన్ ఇట్స్. ఒక వస్తువు యొక్క కొన్న ధర మరియు అమ్మిన ధర యొక్క నిష్పత్తి. సో కొన్న ధర మనకి ఏంటిది కాస్ట్ ప్రైస్, అలాగే సెల్లింగ్ ప్రైస్ మధ్య రేషియో ఇచ్చాడు 216:306. అయిన లాభ శాతం అంటే సింపుల్ మనకి ఏం లేదు, ఒక వస్తువుని 216 రూపాయలకి కొన్నాడు, 306 రూపాయలకి అమ్ముతున్నాడు అంటే దీని తనకి మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఇతనికి 90 రూపాయలు. మనకి ఎంత వస్తుంది 90 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఈ ప్రాఫిట్ అనేది మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా దేని మీద కనుక్కుంటామని చెప్పాను, కొన్న వేల మీద కనుక్కుంటాం. కొన్న వేల 216 × 100 చేసామనుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనకి సాల్వ్ చేయండి. మనకి ఎలా వస్తుంది, 425 పోతుంది, 4 5 20, మళ్ళీ 4 టైమ్స్ పోతుంది ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ మనకి చూసుకుంటే మనకి 2 టేబుల్స్తో క్యాన్సిల్ చేయండి, 245 227. సో సింపుల్గా మనకి ఇక్కడ సాల్వ్ చేయండి. 5 ఇంటూ మనకి ఈ విధంగా వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఒక ఈ 2 డిజిట్స్తోని సింగిల్ యూనిట్ మల్టిప్లై చేయండి. 25 5 125, 125 అంటే 5 రాసుకోండి, 12 అనేది ఉంటుంది. మళ్ళీ 25 4 100, 100 ఇక్కడ 12 ఉంది, సో 112 అవుతుంది. డివైడెడ్ బై మనకి దేంతో డివైడ్ చేయాలి, 27తోని డివైడ్ చేయాలి. సో మీది మనకి మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. 27 4 ఎంత 108, సో 4 టైమ్స్ 108 అంటే మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది 4 మిగులుతుంది అంటే 45. మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 1 టైం పోతుంది. 27 అంటే మనకి ఎంత మిగులుతుంది ఇక్కడ మనకి ఇక్కడ, సో ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ 19 అనేది ఎంత మిగులుతుంది చూడండి. 27 నుంచి తీసేస్తే మనకి 18 అనేది మిగులుతుంది. ఇక్కడ పాయింట్ పెట్టామని కూడా మళ్ళీ ఇక్కడ 0 వచ్చేస్తుంది. సో మన నెక్స్ట్ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, నెక్స్ట్ మనకి అప్రాక్సిమేట్గా తీసుకుంటే మనకి 6 టైమ్స్ అనేది పోతుంది. సో మనకి ఆప్షన్లో చూస్తే 41 అనేది ఒకటో ఆప్షన్ దగ్గర ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ పెట్టేయండి సరిపోతుంది. ఇన్ కేస్ మనకి ఆప్షన్లు కూడా సేమ్ ఉంటే మనకి డెసిమల్ వాల్యూస్ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. సో మీరు మాక్సిమం 1 డిజిట్ వరకు కనుక్కుంటే సరిపోతుంది డెసిమల్ తర్వాత. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈస్, ఇది వచ్చేసి 1/3 అనమాట. ఈ విధంగా రాసుకోవాలి. 1/3 1/3 ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. సో సెల్లింగ్ ప్రైస్ అనేది, అమ్మిన వెల అనేది కాస్ట్ ప్రైస్ లో 1/3 వంతు ఉంది అంటున్నాడు. అంటే వీటి మధ్య రిలేషన్ ఏంటి, ఈక్వల్ టు ఉంది అని చెప్పి అర్థం. సో దీన్ని ఫిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ విధంగా రాసుకోండి, 1/3 అంటే మనకి ఏమొస్తుంది, 4/3 వస్తుంది. 4/3 కాస్ట్ ప్రైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఈ 3 ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, 3 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ కాస్ట్ ప్రైస్. సో ఈ విధంగా ఉన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి దీని ఆపోజిట్ వాల్యూనే దీని యొక్క వాల్యూ అవుతుంది, దీని ఆపోజిట్ వాల్యూనే దీని యొక్క వాల్యూ అవుతుంది. అంటే దీన్ని చూసుకుంటే మన కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో ఎన్ని యూనిట్స్ ప్రాఫిట్ ఉంది మనకి ఇక్కడ, 3 రూపాయలకి కొని 4 రూపాయలకి అమ్మిడంటే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి సో 1 మనకి ఎప్పుడు చేసిన ప్రాఫిట్ పర్సంటేజ్ లేదా లాస్ పర్సంటేజ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ మీద, కొన్న వేల మీద చేస్తాం అంటే 3. 1/3 ఇంటూ 100. 1/3 ఇంటూ 100 దీని యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత, 33, 1/3%. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ తప్పకుండా మీకు రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఏ మ్యాన్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్. ఒక వస్తువుని అమ్మడం వలన ఒక వ్యక్తికి దాన్ని అమ్మిన ధర 25% లాభం లభించును అంట. అతని యొక్క లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 25% ఇచ్చాడు. దీన్ని సింపుల్గా ఏం చేయాలి, ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్ ఎంత, ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 1/4. దీని ఫ్రాక్షన్ వాల్యూ రాలేదంటే మనకి 25/% అన్నప్పుడు దాని ఫ్రాక్షన్ వాల్యూ కన్వర్ట్ చేయనప్పుడు పర్సెంటేజ్ అనేది డివైడెడ్ బై 100 అవుతుంది. సో 25 1 25 4 పోతుంది. ఈ విధంగా చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెల మీద అంటున్నాడు. 25% ఏదైతే లాభం వచ్చిందో అది అమ్మిన వెల మీద, సెల్లింగ్ ప్రైస్ మీద అంటున్నాడు. కింద మనకి ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ మీద అన్నప్పుడు డినామినేటర్లో ఉన్న వాల్యూ సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. ఈ మీద 1 ఏదైతే ఉందో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు కదా, ప్రాఫిట్కి ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనకి ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే ఏదైతే అమ్మాడో దాంట్లో నుంచి ప్రాఫిట్ని తీసేస్తేనే కదా మనకి దాని యొక్క కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. మనకి ఇక్కడ లాభం వచ్చింది అంటున్నాడు సెల్లింగ్ ప్రైస్ అంటే మనకి కాస్ట్ ప్రైస్ కొన్న వేల కనుక్కోవాలి అంటే అమ్మిన వేల నుంచి ప్రాఫిట్ మనకి లాభం ఎంతైతే వస్తుందో దాన్ని తీసేస్తే మనకి కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. అంటే మనకి 4 - 1. సో దట్ ఈస్ 3 యూనిట్లు అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అయినా క్వశ్చన్ ఏమడుతున్నాడు, ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే మనకి కాస్ట్ ప్రైస్ మీద కనుక్కోవాలి. సో మన యాక్చువల్ ప్రాఫిట్ ఎంత మనకి ఇక్కడ అదే తీసుకోండి, 1 యూనిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత, 3 ఇంటూ 100. 1/3 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత, 33, 1/3%. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూ తెలిసింది అనుకోండి ఈజీగా అవుతుంది, లేకపోతే మీరు 100/3 చేసి దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మనకి ఏదైనా పర్టికులర్ వాల్యూకి 33.1/3% యొక్క వాల్యూ కనుక్కోవడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/3 అని చెప్పి గుర్తున్నదనుకోండి డైరెక్ట్గా మీరు చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చాడు అనమాట. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చేసి ప్రాఫిట్ అనేది యాక్చువల్ కాస్ట్ ప్రైస్ మీద కనుక్కోమంటున్నాడు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ షాప్ కీపర్ సేల్స్ ఈజ్ గుడ్స్ ఎట్ 13.33% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ మీద అంటున్నాడు. ఫైండ్ ఈజ్ లాస్ పర్సెంటేజ్ అన్నప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ మీద కనుక్కోవాలి. సో యాక్చువల్ లాస్ పర్సెంటేజ్ నష్ట శాతం ఎంత ఇచ్చాడు, 13.33% ఇచ్చాడు. దీన్ని మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయగలగాలి. ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా చెప్పాను, ఫస్ట్ దీన్ని డివైడ్ చేసుకోండి, విడదీయండి. 10% లాగా రాసుకోవచ్చు, 3.33% లాగా రాసుకోవచ్చు. సో 10% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 1/10. 3.33 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, ఫస్ట్ క్వశ్చన్లో మనం చేసాడుగా 1/30. సో దీని టోటల్ వాల్యూ ఎంత వస్తుంది, ఎల్సిఎం 30 అవుతుంది, మీద 3 తక్కువ ఉంది కాబట్టి 3 + 1 4 అవుతుంది. సో మనకి ఇది ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ మీద అంటుంది కాబట్టి డినామినేటర్లో మనకి ఏదైతే ఉంటుందో అది సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది, అమ్మిన వెలకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్లో మనకి ఏదైతే ఉందో మనకి లాస్ పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి లాస్కి ఈక్వల్ అవుతుంది, నష్టానికి ఈక్వల్ అవుతుంది. దీని నుంచి మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి అంటే, కొన్న వెల కనుక్కోవాలి అంటే అమ్మిన వెల నుంచి మనకి ఇక్కడ ఏమన్నా లాస్ అన్నాడు కాబట్టి దీన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. లాస్ అన్నప్పుడు మనము సెల్లింగ్ ప్రైస్లో యాడ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది.
లాభం అన్నప్పుడు ఏంటిది, మనకి కొన్నదానికంటే ఎక్కువగా అమ్ముతున్నాం కాబట్టి ఎక్కువ అమ్ముతున్న ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తాం, అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ అవడం జరుగుతుంది. ఇక్కడ లాస్ అంటే కొన్నదానికంటే తక్కువ అమ్ముతుంది కాబట్టి ఎంత తక్కువగా అమ్ముతున్నాడో దాన్ని వాల్యూకి సెల్లింగ్ ప్రైస్కి యాడ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏం చేయాలి, యాడ్ చేయాలి, 30 + 4 చేయాలి. సో అప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసి 34. సో మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, లాస్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. లాస్ ఎంత వచ్చింది, యాక్చువల్గా మనకి 4 యూనిట్స్. కాస్ట్ ప్రైస్ ఎంత 34 × 100. సో 2 times 17 times పోతుంది, ఫైనల్గా 200/17. దీన్ని డివైడ్ చేయండి, 1 times పోతుంది, ఇక్కడ 3 మిగులుతుంది, మళ్ళీ 1 times పోతుంది, ఇక్కడ మనకి ఎంత 13 మిగులుతుంది. పాయింట్ పెట్టుకోండి, 0 వస్తుంది. ఇది 17 అంటే అప్రాక్సిమేట్లీ మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 7 times పోతుంది. సో 11.7 సంథింగ్. ఒకటే ఆప్షన్ ఉంది మనకి, 11.7 అనేది ఆప్షన్ ఏ దగ్గర ఉందంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు కంప్లీట్గా చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆప్షన్ని కూడా గమనిస్తూ ఇక్కడ చేయండి. ఇన్ కేస్ మనకి ఈ 2 digits దగ్గర ఒకటే యూనిక్ వాల్యూ ఉందనుకోండి, అదే రైట్ ఆన్సర్ పెట్టేయండి. ఇన్ కేస్ 11 అనేది ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ దగ్గర ఉంది కాబట్టి ఒక డిజిట్ కనుక్కోండి సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, if there is a profit of 20% on a cost price of a article, the percentage profit of the calculated and selling price will be. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక వస్తువు యొక్క కొన్న ధరపై 20% లాభం ఉంటే దాన్ని కొన్న ధరపై 20% లాభం ఉంటే దాన్ని అమ్మిన ధరపై మనకి ప్రాఫిట్ అనేది కనుక్కోమంటున్నాడు. సపోజ్ మనకి ఇనీషియల్ గా ఇక్కడ ఏంటిది 20% ప్రాఫిట్ అంటున్నాడు. 20% ప్రాఫిట్ అంటే దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/5. ఈ 1/5 అనేది ఏంటి, 5 అనేది ఏంటి, మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీద కనుక్కున్నాం. అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. సెల్లింగ్ ప్రైస్ మీద చేయమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ చేయాలి. ఇక్కడ ఏంటిది 1 అనేది మనకి ప్రాఫిట్, అంటే 5 రూపాయలకు కొని 1 రూపాయి లాభంతో అమ్ముతున్నప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, ప్రాఫిట్ కాబట్టి యాడ్ అవుతుంది. 5 + 1 అంటే 1 రూపాయి లాభంతో అమ్మాడు కాబట్టి 5 రూపాయలది కాస్త 6 రూపాయలు అయింది సెల్లింగ్ ప్రైస్ అనేది. ఇప్పుడు మనకి ఏమంటుంది, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మీద అంటే అమ్మిన వేల మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. సో యాక్చువల్ మనకి ప్రాఫిట్ ప్రైస్ అంటే యాక్చువల్ ప్రాఫిట్ ఎంత 1 యూనిట్ డివైడెడ్ బై మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 6 ఉంది. ఇక్కడ మనకి 6 సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి కనుక్కున్నాం. సెల్లింగ్ ప్రైస్ మనం ఏ విధంగా కనుక్కున్నాం, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు 1/5. అంటే 5 అనేది ఏంటి, కాస్ట్ ప్రైస్ అనమాట. కాస్ట్ ప్రైస్ మీద మనకి ఇచ్చాడు 20%, మీద 1 అనేది మనకి ప్రాఫిట్. మనకి సెల్లింగ్ ప్రైస్ అంటే మనకి అమ్మిన ధర ఎంత. యాక్చువల్గా నువ్వు 5 రూపాయలకు కొన్న 1 రూపాయికి ప్రాఫిట్కి అమ్మాయంటే నీ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 6 రూపాయలు అవుతుంది. అదే ఇక్కడ చేశాను నేను. ప్రాఫిట్ పర్సంటేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమని, ప్రాఫిట్ ఎంత 1 యూనిట్, సెల్లింగ్ ప్రైస్ ఎంత 6, సో ఇంటూ 100. సో 1/6 యొక్క మనకి పర్సంటేజ్ వాల్యూ అంటే 16.2/3%. సో ఇవన్నీ మీకు గుర్తుండాలి, 16.2/3. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. లేకపోతే మీరు 100/6 చేసి దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అలాగైనా చేయొచ్చు, కాబట్టి ఇక్కడ మీకు 10 seconds ఈజీగా వేస్ట్ అవుతుంది. అలా వేస్ట్ అవ్వకూడదు అంటే మీరు పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్కి, ఫ్రాక్షన్ నుంచి మీరు పర్సంటేజ్కి తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. On selling an article for 800, a man loses 20% of its selling price. At what price should be sell it to gain 25% on its cost price? ఒక వస్తువుని 800కు అమ్మడం వలన ఒక వ్యక్తికి అమ్మిన ధరపై 25% నష్టం వచ్చింది అంట. దానిని 20% లాభం రావాలి అంటే ఎంతకు అమ్మాలి అని చెప్పి అడుగుతున్నాడు. మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. సో లాసెస్ అన్నాడు, లాస్ పర్సంటేజ్ ఎంత 20% కాబట్టి 1/5. ఇది వచ్చేసి ఏమవుతుంది మనకి ఇక్కడ సెల్లింగ్ అండ్ ఆర్టికల్ ఫర్ సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చాడు. ఈ లాస్ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ కి ఈక్వల్ అవుతుంది. ఈ లాస్ అనేది మనకి లాస్ పర్సంటేజ్ కాబట్టి లాస్. సో యాక్చువల్గా మనకి ఎంత ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ నాట్ అంటే మనకి డైరెక్ట్ గా ఇచ్చాడు. ఈ ఎస్పీ యొక్క వాల్యూ అంటే 5 parts యొక్క వాల్యూ డైరెక్ట్ గా మనకి ఇచ్చాడు. 5 parts యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 800. ఈ 800 సెల్లింగ్ ప్రైస్ కి అమ్మడం ద్వారా 20% సెల్లింగ్ ప్రైస్ మీద నష్టం వచ్చింది అంటున్నాడు. అంటే 5 parts యొక్క వాల్యూ డైరెక్ట్ గా 800 ఇచ్చాడు. దీని నుంచి 1 part యొక్క వాల్యూ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 5 1s 5, ఇక్కడ 3 మిగులుతుంది, 5 5s 5 6. సో 160 అవుతుంది 1 part యొక్క వాల్యూ. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ బి సెల్ టు గెయిన్ 25% ప్రాఫిట్ అంటున్నాడు. సో 25% ప్రాఫిట్ అని కాస్ట్ ప్రైస్ అంటే మనకి కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. సో యాక్చువల్గా మనకి ఎంత సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 5 ఇచ్చాడు, లాస్ అనేది 1 ఇచ్చాడు. మనకి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, లాస్ ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి, సెల్లింగ్ ప్రైస్ కి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే 6 యూనిట్స్ అవుతుంది, 6 parts. 1 part యొక్క వాల్యూ 160 అయినప్పుడు 6 parts యొక్క వాల్యూ ఏమవుతుంది 960 అవుతుంది.
అంతే కదా, 1 పార్ట్ యొక్క వాల్యూ 160 అయినప్పుడు 9 పార్ట్స్ యొక్క వాల్యూ 960 అవడం, అంటే కాస్ట్ ప్రైస్ వచ్చేసి 960 అయింది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, 25% లాభం రావాలి అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు మనకి ఎంత ఉంటుంది, 100%కి ఈక్వల్ ఉంటుంది. ఈ 100% యొక్క వాల్యూని 960 ఉంది, అంటే 25%కి ప్రాఫిట్కి అమ్మాలి రావాలి అంటే ఎంతకి అమ్మాలి అంటున్నాడు. సో కాస్ట్ ప్రైస్ 100 ఉంది, దీన్ని 25% ప్రాఫిట్కి రావాలి అంటే 125/100 చేయండి సరిపోతుంది. 100 ఉన్నది కాస్త 25% లాభం రావాలి అంటే అర్థం ఏంటిది, 125% అమ్మాలి. సో 120% 125/100 అని చెప్పి తీసుకున్నాను. సో 25 5 పోతుంది, 25 4 పోతుంది. ఇక్కడ 4తో చూడండి, 4 2 8, 1 మిగులుతుంది, మళ్ళీ 4 4. సో 240 × 5 అంటే 1200 అవుతుంది. 1200కి 1200కి అమ్మితే అతనికి 25% లాభం అనేది వస్తుంది. దేని మీద, కాస్ట్ ప్రైస్ మీద 25% లాభం అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ని మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చినా, లాస్ పర్సెంటేజ్ ఇచ్చినా దేని మీద ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ మీద ఇచ్చాడా, కొన్న వెల మీద ఇచ్చాడా, లేదా సెల్లింగ్ ప్రైస్ మీద ఇచ్చాడా, అమ్మిన వెల మీద ఇచ్చాడు, దేనికి ఇస్తే దాని మీద మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ అనేది ఇచ్చాడు, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మీద అంటున్నాడు, కాస్ట్ ప్రైస్ మనకి ఏమవుతుంది, ఇక్కడ లాస్ అనేది ఇచ్చినప్పుడు దీనికి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనకి ప్రాఫిట్ అనేది ఇచ్చింది అనుకోండి, మైనస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రవి పర్చేజ్డ్ ఏ షీట్ 8/9 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. హ్యాడ్ హీ సోల్డ్ ఇట్ 12% మోర్, had he sold it 12% more than its 12% more it's on SP, then find his gain percentage అంటున్నాడు. సో రవి యొక్క మనకి కాస్ట్ ప్రైస్ ఏ విధంగా ఇచ్చాడు, పర్చేజ్ అంటే కాస్ట్ ప్రైస్, కొన్న వెల వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ లో 8/9% ఉంది అంటున్నాడు. అంటే సింపుల్ గా మనకి కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 8 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 9 అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, హ్యాడ్ ఈ సోల్డ్ ఇట్ 12% మోర్. సో ఇంకా 12% ఎక్స్ట్రాకి గనక అమ్మి ఉంటే దేని మీద, సెల్లింగ్ ప్రైస్ మీద. ఇన్ కేసు నేను సింపుల్గా ఏమనుకుంటాను, దీన్ని 800 అనుకుంటాను, దీన్ని 900 అనుకుంటున్నాను. సో సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా 12% పెంచి అమ్మి ఉంటే అంటున్నాడు. సో 900లో 12% అంటే మనకి ఎంత, 10% అంటే 90, 2% అంటే 18, అంటే ఎంత అవుతుంది, 108 అవుతుంది. సో 108 ఎక్స్ట్రాగా అమ్మి ఉంటే 1008 రూపీస్కి అమ్మి ఉంటే దెన్ ఫైండ్ ఇస్ గెయిన్ పర్సెంట్. గెయిన్ పర్సెంట్ మనకి ఏం చేయాలి, కాస్ట్ ప్రైస్ మీద మనకి చేయాలి. సో ఎంత డిఫరెన్స్ ఉంటుంది మనకి ఇక్కడ, 208 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత, 800 ఇంటూ 100 చేసామనుకోండి, మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ రావడం అనేది జరుగుతుంది. సో 2 zeros క్యాన్సిల్ అయిపోయాయి, 8 2 16, అంటే ఇక్కడ 4 మిగులుతుంది, 8 6 అంటే 26% అనేది ప్రాఫిట్ పర్సెంట్ అవుతుంది. ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. సో క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, రవి అనేవాడు ఒక షర్ట్ని లేకపోతే కొన్నాడు, ఏ విధంగా, కాస్ట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్లో 8/9 వంతు ఉంది. దీని నుంచి మనకి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే 9CP = 8SP అవుతుంది. సింపుల్గా దీని ఆపోజిట్ వాల్యూ తీసుకోండి, ఇది వచ్చేసి CP అనేది 8 అవుతుంది, SP అనేది 9 అవుతుంది. ఇక్కడ మనకి ఏమన్నాడు, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ మీద 12% ఎక్కువగా అమ్మి ఉన్నాడు అన్నాడు, కాబట్టి నేను 800 అనుకున్నా, 900 అనుకున్నాను. సో మనకి 900లో 12% ఎంత, 108. సో అంటే 900 అమ్మినప్పుడు దాన్ని ఇంకా 12% పెంచి ఉంటే, అంటే 108 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్మి ఉంటే, అంటే 1008 రూపీస్కి అమ్మి ఉంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నాను. అంటే కాస్ట్ ప్రైస్ నుంచి కంపేర్ చేసుకున్నప్పుడు ఎంత ప్రాఫిట్ వస్తుంది మనకి, 208 రూపీస్ డివైడెడ్ బై మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ చేసిన మనకి ఇనిషియల్గా మనకి కాస్ట్ ప్రైస్ మీద చేస్తాం, అంటే 800 ఇంటూ 100 చేసామనుకో 26% అనేది దీని యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ ఆఫ్, ద లాస్ బికమ్ 3 times, దెన్ ఫైండ్ ద లాస్ పర్సంటేజ్ అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ ఆఫ్ అంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ కాస్త ఆఫ్ అయ్యి ఉంటే లాస్ అనేది ఏంటి మనకి, లాస్ ఫార్ములా ఏంటిది మనకి ఇక్కడ, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ట్లో మనకి ఏమవుతుంది, కొన్న వేల కంటే అమ్మిన వేల తక్కువగా ఉంటుంది, ఇది 3 times అయ్యి ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా మనకి ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. అంటే 1/2 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది మనకి ఇక్కడ. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేయండి, SP ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 3CP మైనస్ 3SP ఇంటూ 2 వస్తుంది. మళ్ళీ సింపుల్గా మనకి 6CP ఈజీ మైనస్ 6SP
సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎస్పీ మిగిలిపోతుంది. ఈ ఎస్పీ నడిచేటు పంపించండి. 7SP ఈజ్ ఈక్వల్ టు 6CP. అంటే మనకి ఎస్పీ ఎంత ఉంది? 6 ఉంది. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 7 ఉంది. అంటే మనకి ఎంత లాస్ వస్తుంది? ఇక్కడ మనకి 1 యూనిట్ లాస్ వస్తుంది. డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 7 ఉంది. ఇంటూ 100. సో 1/7 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? మనకి 1/7 యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత? 14/2/8%. సో ఇక్కడ మనకి ఆప్షన్లో లేదు. సో ఈ ఆప్షన్ రాంగ్ అనుకోండి. సో 14/2/8% అనేది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్. లేకపోతే ఇదే 4 ఆప్షన్స్ ఇచ్చేసి నియరెస్ట్గా తీసుకుంటే మనకి 15% అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ట్రిపుల్డ్ అండ్ ద కాస్ట్ ప్రైస్ డబుల్డ్ ద ప్రాఫిట్ వుడ్ బి 65% అంటున్నాడు. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో కాస్ట్ ప్రైస్ అలాగే సెల్లింగ్ ప్రైస్. నేను సింపుల్గా కాస్ట్ ప్రైస్ అనేది 100 అనుకుంటాను. ఈ 100 కాస్ట్ ఏమంటున్నాడు? డబల్ అయ్యింది అంటున్నాడు. కాస్ట్ ప్రైస్ డబుల్డ్ అంటున్నాడు. అలాగే సెల్లింగ్ ప్రైస్ మనకి ఏమవ్వాలి? ఇక్కడ చూడండి. ఇఫ్ ద అమ్మకపు ద్వారా ధర ఇది 3 రెట్లు మరియు కొన్న ధర 2 రెట్లు అయిన లాభం 65% వస్తుందంట. అంటే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి ఏమవుతుంది? ఇక్కడ 65% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి సో దీని మీద మనకి 65% ప్రాఫిట్ వస్తుంది. సో దీని మీద 65%, 60% ఎంత మనకి ఇక్కడ? 10% యొక్క వాల్యూ 20, 60% యొక్క వాల్యూ ఏమవుతుంది? 120 అవుతుంది. దాంట్లో 5% యొక్క వాల్యూ మనకి 10 అవుతుంది. సో 130 ప్రాఫిట్ కమ్మాడని 330 రూపీస్కి అమ్మాడు అని చెప్పి అర్థం. సో మనకి యాక్చువల్లీ ఏమడుతున్నాడు? ఫైండ్ ద వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఎంత ప్రాఫిట్ వస్తుంది? 110 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. డివైడెడ్ బై మన కాస్ట్ ప్రైస్ ఎంత? 200 ఇంటూ 100. సో అలా కాదు. ఇక్కడ చూడండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈస్ ట్రిపుల్ అండ్ కాస్ట్ ప్రైస్ అనేది 100 ఉన్నది కాస్త 200 అయింది. కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఏమంటున్నాడు? అలాగే సెల్లింగ్ ప్రైస్ త్రిబుల్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది? మనకి ఇక్కడ 65% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మనకి ఈ 200ని మనకి ఏం చేసాం? 65% కనుక్కున్నాం. ప్రాఫిట్ వస్తుంది అంటే 330 అయింది. ఈ 330 అయితే మనకి ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 3 టైమ్స్ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 3 చేయండి. ఇది 3 టైమ్స్ ఉంది. ఒరిజినల్ దానికి 3 టైమ్స్ 3 రేట్లు ఉంది అంటే డివైడెడ్ బై 3 చేస్తే మనకి 110 రూపీస్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్. దీన్నే మనకి త్రిబుల్ చేసిన తర్వాత ఈ కాస్ట్ ప్రైస్ డబుల్ చేసిన తర్వాత దాని యొక్క ప్రాఫిట్ అనేది 65%. సో ఈ 65%కి ఈక్వల్ చేసా ఫస్ట్. ఈక్వల్ చేసిన తర్వాత ఇది 3 రేట్లు ఉంది. ఇనిషియల్ దానికి 3 రేట్లు ఎక్కువగా ఉంది కాబట్టి ఒరిజినల్ కనుక్కోవాలంటే 3/3 చేయండి సరిపోతుంది. సో 110. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది ఒరిజినల్ దాని మీద కనుక్కోవాలి. మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది? మనకి ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 10 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 100 ఇంటూ 100. సో దీని యొక్క వాల్యూ 10% అవుతుంది. ప్రాఫిట్ పర్సెంటేజ్ 10%. సో ఇది దీనికి మీద కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇనీషియల్గా మనకి కాస్ట్ ప్రైస్ అనేది డబల్ చేశాడంట. అలాగే సెల్లింగ్ ప్రైస్ అనేది త్రిబుల్ చేశాడంట. త్రిబుల్ చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చేసి 65%. అంటే మనకి కాస్ట్ ప్రైస్ డబల్ అయిన తర్వాత డబల్ వాల్యూ మీద 65% ప్రాఫిట్ అని చెప్పి అర్థం. సో దీంట్లో 65% కనుకుంటే 130. అంటే యాక్చువల్ ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అయిన తర్వాత 3 రెట్లు అయిన తర్వాత 330 అవుతుంది. ఈ 330 అనేది ఎప్పుడైంది? సెల్లింగ్ ప్రైస్ అనేది 3 టైమ్స్ అయిన తర్వాత. యాక్చువల్ ఒరిజినల్కి రావాలి అంటే డివైడెడ్ బై 3 చేసాం. 3 టైమ్స్ ఉంది కాబట్టి డివైడెడ్ బై 3 చేసాం అనుకోండి ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? 110 అయింది. సో మనకి ఈ రెండింటితో కంపేర్ చేసిన ప్రాఫిట్ పర్సెంటేజ్ 10% ఉంది ఇనీషియల్లీ. ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A bookseller sells a book at profit of 16.2/3% if he had bought 12.5% less and sold it for rupees 240 more. He would have gained 42.84%. The cost price of the book is. సో ఇనీషియల్గా మనకి ఏమంటున్నాడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? మనకి ఇక్కడ 16.2/3% ఇచ్చాడు. దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/6. ఈ 1/6లో 6 అనేది ఏంటి? మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్.
ఈ 1 అనేది మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఇక్కడ మనకి. సో ఫైనల్గా మనకి కాస్ట్ ప్రైస్ నేను ఏమనుకుంటున్నాను 6 ఉంది కాబట్టి 6x అనుకుంటున్నాను. అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది మనకి ఇక్కడ 1 యూనిట్ ప్రాఫిట్తో అమ్మాము కాబట్టి సో 7x అనేది మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు ఏదైతే మనకి కాస్ట్ ప్రైస్ ఉంటుందో దాన్ని 12.5% లెస్ చేశాడంటున్నాడు. 12.5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1/8. x 6x ఉన్నది కాస్త దీంట్లో నుంచి 1/8 పార్ట్ అంటే 6x/8ని తీసేస్తాడు అంటున్నాడు. అంటే తీసేయడం అంటే తక్కువకి తీసుకుంటున్నా అంటున్నాడు. అప్పుడు దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుంది 8. ఇది వచ్చేసి మనకి 48x - 6x అంటే సింపుల్గా 42x/8 వస్తుంది. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసామనుకోండి 21x/4 వచ్చేస్తుంది మనకి కాస్ట్ ప్రైస్. అలాగే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 240 ఎక్కువ చేయమంటున్నాడు. అంటే కాస్ట్ ప్రైస్ని 12.5% తగ్గించి సెల్లింగ్ ప్రైస్ని 240 ఎక్కువ చేయమంటున్నాడు. ఈ విధంగా చేయడం ద్వారా మనకి ప్రాఫిట్ అనేది ఏ విధంగా వస్తుందంట 7x + 240 ఏ విధంగా వస్తుందంటే ఎంత వస్తుందంట 42.84% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 3/7 అంటే కాస్ట్ ప్రైస్ మనకి 7 అనుకుంటే ప్రాఫిట్ అనేది మనకి 3 యూనిట్స్ కాబట్టి మనకి సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది 10 పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 10/7 అంటే మనకి ప్రాఫిట్తోనే అమ్ముతున్నాడు కాబట్టి దేన్ని అమ్ముతాడు కాస్ట్ ప్రైస్ మీదనే మనకు అమ్ముతాడు. సో 21x/4 అనమాట. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయండి 7 1s 7 3s అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమైనా టేబుల్ పోతుందా 2 2s 2 5s. సో సింపుల్గా మనకి ఏమొస్తుంది 2ని ఇక్కడ మల్టిప్లై చేయండి 14x ప్లస్ 2 × 240 అంటే 480. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 15x వస్తుంది. సో ఈ 14xని ఇక్కడికి తీసుకెళ్ళండి ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 480 వస్తుంది. సో మనకి క్వశ్చన్లో కనుక్కోవాల్సింది ఎంత కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది 6x ఉంది. సో 6 × 480 చేసామనుకోండి సరిపోతుంది. 6 × 400 అంటే 2400 అలాగే 6 × 80 అంటే 480. సో ఫైనల్గా దీని యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి 2880. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనకి ఇనీషియల్గా ఏమంటున్నాడు ఒక బుక్ సెల్లర్ ఒక బుక్ని 16.2/3% లాభానికి అమ్మాడు అంటాడు. దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/6. 1/6 అంటే డినామినేటర్లో ఉన్న వాల్యూ కాస్ట్ ప్రైస్, న్యూమరేటర్లో 1 ఏదైతే ఉంది ఇక్కడ ప్రాఫిట్ అని ఇచ్చాడు కాబట్టి ప్రాఫిట్ అవుతుంది. అప్పుడు కాస్ట్ ప్రైస్ నేను ఏమనుకుంటున్నాను 6x అనుకుంటున్నాను. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ అనేది తెలియదు కాబట్టి 6x అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 1 యూనిట్ ఎక్స్ట్రాకి మనకి అమ్ముతున్నాడు కాబట్టి 7x అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు కాస్ట్ ప్రైస్ అనేది 12.5% తగ్గిస్తే లెస్ చేస్తే అంటే 6x నుంచి మనకి 12.5% దానికి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/8. 6xలో మనకి 1/8 టైమ్స్ తీసేస్తే అంటే లెస్ చేస్తే దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 42x/8. దీన్ని ఇంకా డివైడ్ చేసి 21x/4 వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ని 12.5% తగ్గించి సెల్లింగ్ ప్రైస్ని 240 పెంచితే ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమంటున్నాడు 42.8.4%. దీని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 3/7. ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ 7 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, 3 అనేది మనకి ఏమవుతుంది ప్రాఫిట్ అవుతుంది. సో మనకి ఓవరాల్గా ఇంత ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు కాబట్టి ఓవరాల్ ఇంత సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ని 12.5% తగ్గించిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ని 240 పెంచిన తర్వాత మనకి ఓవరాల్ ప్రాఫిట్ ఇంత వస్తుంది అంటున్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ ఏం చేయాలి ప్రాఫిట్ కాబట్టి మనకి సెల్లింగ్ ప్రైస్ ఇది వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ని మనకి సెల్లింగ్ ప్రైస్తో ఈక్వల్ చేయాలి కాబట్టి మనకి ఏమవుతుంది 10 అవుతుంది. 10/7 మనకి ఈ కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద మనం చేయడం అనేది జరుగుతుంది ప్రాఫిట్ అనేది. సో ఎక్స్ యొక్క వాల్యూ 480 మనకి కాస్ట్ ప్రైస్ కావాలి కాబట్టి 6x వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 6 × 480 అంటే 2880. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. On a certain item, profit is 120%. The cost price increased by 10%. Then what will be the new profit margin in the percentage if the selling price remains same అంటున్నాడు. సో ఒక వస్తువు మనకి తెలియదు, నేను ఏమంటున్నా 100 రూపీస్ అనుకుంటున్నాను, దాన్ని 120%కి ప్రాఫిట్కి అమ్మాడంటే 120 రూపీస్కి ఎక్స్ట్రాకి అమ్మాడంటే 220 రూపీస్ దీని యొక్క సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అమ్మిన వేళ అవుతుంది. తర్వాత ఏమంటున్నా కాస్ట్ ప్రైస్ని 10% తగ్గిస్తే 10% ఇంక్రీజ్ 10% 10% పెంచితే 10 రూపీస్ పెంచితే సో 110 అవుతుంది కొత్త కాస్ట్ ప్రైస్ వచ్చేసి. అండ్ అలాగే నెక్స్ట్ ఏమంటే ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్, సెల్లింగ్ ప్రైస్ అనేది ఏ విధంగా మారలేదు అంటే 220 అలానే ఉంది.
అయినా న్యూ మార్జిన్ కొత్త దాంట్లో మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో 110కి కొని 220కి అమ్మాడంటే మనకి 110 ప్రాఫిట్ వస్తుంది. మనకి పర్సెంటేజ్ అనుకోమంటున్నాడు, డివైడెడ్ బై మనకి 110 చేసామనుకోండి సరిపోతుంది. 110 × 100 పర్సెంటేజ్ కాబట్టి. సో ఫైనల్గా ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి 100% అవుతుంది మనకి ఇక్కడ. సో ప్రాఫిట్ వచ్చేసి మనకి 100%కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రేడర్ హ్యాడ్ 2000 kg of rice. He had a part of it at 10% profit and the rest of it 16% profit, so that he made a total profit of 14.28%. How much rice in kgs did he sell at 10% profit అంటున్నాడు. సో టోటల్గా వచ్చేసి మనకి 2000 kg రైస్ ఉందంట. దీంట్లో కొంత భాగాన్ని సపోజ్ మనకి కొంత భాగాన్ని 10% ప్రాఫిట్కి అమ్ముతాడంట. రిమైనింగ్ మనకి ఏదైతే ఉంటుందో అంటే సపోజ్ 2000 మైనస్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ ఎక్స్ యూనిట్స్ని 10% ప్రాఫిట్కి, రిమైనింగ్ అంటే 2000 మైనస్ ఎక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని 16% ప్రాఫిట్కి అమ్ముతాడంట. ఓవరాల్ ఇతనికి వచ్చేసి 14.2% ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. సో మిక్చర్ అండ్ అగ్రిగేషన్స్లో చేస్తే మనకి సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి 16 నుంచి 14.8 తీసేస్తే మనకి 1.8 వస్తుంది. సో దీని నుంచి ఇక్కడ తీసేసామనుకోండి మనకి ఎంత వస్తుంది 4.2 వస్తుంది. సో డాట్ తీసేస్తే మనకి 2 9s 2 21s. సో మన క్వశ్చన్ ఏమంటారు 10% ప్రాఫిట్కి ఎంతకి అమ్మాడు. మనకి టోటల్గా చూసుకుని ఎన్ని ఉంది 30 పార్ట్స్. ఈ 30 పార్ట్స్ యొక్క వాల్యూని మనకి ఎంత ఇచ్చాడు 2000 kg ఇచ్చాడు. మన క్వశ్చన్లో అడుగుతుంది 10% ప్రాఫిట్కి ఎంత క్వాంటిటీ అమ్మాడు. 10% అంటే మనకి 9 యూనిట్స్ క్వాంటిటీ ఎంత, 9 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత. ఇక్కడ 0 తీసామనుకోండి 3 పార్ట్స్ యొక్క వాల్యూనే 200 వస్తుంది. 9 పార్ట్స్ కావాలి కాబట్టి ఇంటూ 3 చేయండి సరిపోతుంది. ఇక్కడ కూడా ఇంటూ 3 చేయండి. 200 × 3 అంటే 600 kg అమ్మాడు. సో 10% ప్రాఫిట్కి 600 kg అమ్మాడు. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా మనకి 16% ప్రాఫిట్ అంటే మనకి 21 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి ఒక క్వాంటిటీ ఇస్తాడు, దీంట్లో కొంత పర్సెంట్ ప్రాఫిట్కి మరి మిగిలిన వాటిని ఇంకొంత పర్సెంట్ ప్రాఫిట్కి అమ్ముతాడు. ఓవరాల్ ఇంతకి ఈ ప్రాఫిట్ వచ్చింది అంటాడు. ఈ విధంగా వచ్చినప్పుడు మిక్చర్ అండ్ అలిగేషన్ మిక్చర్స్లో చేయండి సరిపోతుంది. సో ఈ విధంగా చేస్తే ఈ 16 నుంచి ఈ వాల్యూ తీసేయండి, అలాగే ఈ 14.2 నుంచి 10 వాల్యూ తీసేయండి. ఆపోజిట్ రేషియోస్ వస్తాయి. ఈ రేషియోస్ నుంచి మనకి ఏ వాల్యూ కనుక్కోమన్నా మనకి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2/3 of a consignment was sold at a 5% profit and the remainder కాదు ఇక్కడ remaining at 2% loss. If the total profit was 400 rupees, then the value of consignment is 2/3 సరుకులను 5% లాభానికి, మిగిలిన సరుకులను 2% నష్టానికి అమ్మాడంట. మొత్తం లాభం వచ్చేసి 400 వచ్చింది అంటే అయినా సరుకుల యొక్క విలువ ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏమనుకుంటాను నేను సింపుల్గా 2/3 అంటున్నాడు కాబట్టి నేను టోటల్ వచ్చేసి 300 తీసుకుంటాను. 300 నేను తీసుకుంటాను. ఒక్కొక్క దాన్ని 1 రూపీలా కొన్నా అనుకుంటే దీని యొక్క నా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 300 రూపీస్ అవుతుంది. 300 వస్తువులని ఒక్కొక్క దాన్ని నేను 1 రూపీ కొన్నా అనుకుంటే దాని యొక్క కాస్ట్ ప్రైస్ కొన్న వేళ మనకి ఏమవుతుంది 300 అవుతుంది. ఎందుకంటే మనకి 2/3 ఇచ్చాడు కాబట్టి సింపుల్గా నేను 3 అనేది తీసుకున్నాను. 3 అంటే మనకి 300 అనేది తీసుకున్నాం. క్యాన్సిలేషన్ మనకి ఈజీగా ఉంటుంది. దీంట్లో ఈ 300లలో 2/3 శాతాన్ని 5% ప్రాఫిట్కి అమ్మాడు. 300లో 2/3 శాతం అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 2/3 శాతం అంటే మనకి ఇక్కడ 100 టైమ్స్ పోతుంది 200. ఈ 200 వస్తు ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని 5% ప్రాఫిట్కి అమ్మాడు. 5% మనకి ఈ విధంగా రాసుకోవచ్చు 105/100 అని చెప్పి రాసుకోవచ్చు. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ దీని యొక్క వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 2 × 105 అంటే మనకి 210 అవుతుంది. అలాగే రిమైనింగ్ టోటల్ 300 ఉంటే 200ని 5% ప్రాఫిట్కి అమ్మాడు. రిమైనింగ్ ఎంత ఉంది 100. ఈ 100ని ఏం చేశాడు 2% లాస్కి అమ్మాడు. 2% లాస్కి అంటే మనకి 100 ఉన్నది కాదు 2% అయితే 98 అవుతుంది. సో 100. సో 2 zeros క్యాన్సిల్ దీని యొక్క వాల్యూ 98. సో ఈ రెండింటిని ఎంత అమ్మాడో చూసుకోండి ఎంత అవుతుంది మనకి ఇక్కడ 8
ఇక్కడ 10 వస్తుంది, 308. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా మనకి ఈ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఎంత 300, మన అమ్మింది ఎంత 308కి అమ్మాడు. అంటే ఇక్కడ మనకి లాభం ఎంత వస్తుంది, 8 యూనిట్స్ లాభం వస్తుంది. ఈ 8 యూనిట్స్ లాభం ఇతనికి ఎంత వచ్చింది అంటున్నాడు, ఓవరాల్గా 400 రూపీస్ లాభం వచ్చింది అంటున్నాడు. ఈ 8 యూనిట్స్ లాభం 400కి ఈక్వల్ చేస్తే మన క్వశ్చన్ ఏమవుతున్నాడు, దెన్ ద వాల్యూ ఆఫ్ కన్సైన్మెంట్, ఆ కన్సైన్మెంట్ యొక్క వాల్యూ మనం ఎంత తీసుకున్నాం, మీషోలో 300 యొక్క వాల్యూ అడుగుతున్నాడు. 300 పార్ట్స్ యొక్క వాల్యూ ఎంత, చూడండి 1 పార్ట్ యొక్క వాల్యూ వస్తుంది 8 1s 8 5s పోతుంది. సో దీని నుంచి 1 పార్ట్ యొక్క వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ 50 వస్తుంది. 300 పార్ట్స్ యొక్క వాల్యూ కాబట్టి 300 × 50 చేసామనుకోండి సరిపోతుంది. 3 × 5 అంటే మనకి 15, 3 zeros అలానే ఉంటాయి. టోటల్ కన్సైన్మెంట్ వాల్యూ వచ్చేసి 15,000. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మీకు ఫ్రాక్షన్స్లో ఇస్తే డినామినేటర్లో మనకి ఏదైతే ఉంటుందో దాన్ని ఎగ్జాక్ట్గా అనుకోండి, మనకి ఇట్లా హండ్రెడ్స్లో తీసుకోండి, ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ నెంబర్ 15, సుజాత సోల్డ్ 62.5% of her goods at a profit of 24% and the remaining at the loss of 13%. What was the gain or profit percentage in the whole transaction? ఇక్కడ మనకి ఏంటిది, సింపుల్గా మనకి ఇక్కడ 62.5% అంటున్నాడు. దీని ఫ్రాక్షన్ వాల్యూ ఎంత మనకి 5/8. అందుకు నేను ఏమనుకుంటున్నానంటే కింద డినామినేటర్లో 8 ఉంది కాబట్టి నేను 800 వస్తువులు అనుకుంటాను. ఒక్కొక్క దాన్ని నేను 1 రూపీ కొన్నా అనుకుంటే టోటల్ దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 800 రూపీస్ అవుతుంది. ఈ 800 వస్తువులలో ఏమంటున్నాడు, 62.5 గూడ్స్ని 800 వస్తువులలో 62.5 గూడ్స్ ఏవైతే వస్తువులు ఉన్నాయో 24% లాభానికి అన్నాడు. అంటే 62.5 యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అనుకున్నాం, 5/8. 5/8 × 800. దీన్ని మనకి ఎంతకి అమ్ముతున్నాడు, 24% లాభానికి అమ్ముతున్నాడు. అంటే 124. లాభం అంటే 100కి యాడ్ చేయండి, లాస్ అంటే 100 నుంచి తీసేయండి. ఈ 2 zeros ఈ 8 క్యాన్సిల్ అయిపోతుంది. 5 × 124 అంటే మనకి ఏమవుతుంది, 620 రూపీస్. అలాగే రిమైనింగ్ ఏవైతే ఉంటాయి టోటల్ 800, ఈ 800లో మనకి ఇక్కడ ఎంత వెళ్ళింది, మనకి 5/8 అంటే 5/8 ఆఫ్ 800 అంటే మనకి ఎంత పోయింది, ఇక్కడ మనకి ఇది వచ్చేసి 500 యొక్క వాల్యూ, 500 వస్తువుల యొక్క వాల్యూ. రిమైనింగ్ ఎంత ఉంది మనకి ఇక్కడ 300. ఈ 300 ఏ విధంగా అమ్మాడు, 13% లాస్కి అమ్మాడు. 13% లాస్కి అమ్మాడు అంటే 87 అవుతుంది, 87%. సో 2 zeros క్యాన్సిల్ చేయండి. 3 × 80 అంటే 240, 3 × 7 అంటే 21 అంటే 261. సో టోటల్ మనకి ఎంతకు అమ్మాడు, 188. సో 800కి కొని 881 రూపాయలకి అమ్మాడు. అంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఎంత వస్తుంది ప్రాఫిట్, 81 రూపీస్ ప్రాఫిట్. డివైడెడ్ బై మనకి యాక్చువల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 800 × 100 చేసామనుకోండి సరిపోతుంది. 2 zeros క్యాన్సిల్. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 81 అంటే 10 టైమ్స్ పోతుంది. ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ పెట్టామనుకోండి ఇక్కడ 0 అవుతుంది, మళ్ళీ 1 టైం పోతుంది. సో ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, 2 అవుతుంది. మళ్ళీ పాయింట్ అంటే 0 అనుకోండి. మనకి 10 తర్వాత పాయింట్ తర్వాత 1 వాల్యూనే ఉంది. అలాంటిగా మనకి ఒకటే ఉంది. ఇది లాస్ అన్నాడు కాదు. సో ఇది 10.5 వచ్చింది, ఇది కాదు. 10% గెయిన్ అనేది కాదు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఆప్షన్ దగ్గర ఎలిమినేట్ చేసుకుంటూ డైరెక్ట్గా చేయండి. ఇక్కడ ఒక వాల్యూ కనుక్కుంటే మీకు ఈజీగా అయిపోతుంది, మిగిలిన వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక 15 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎవరైతే కోర్స్ బై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు బై చేస్తారో, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి ఈ కోర్స్ గురించి. సో తప్పకుండా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో నేను బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మనకి ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి పార్ట్ 2. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో రిమైనింగ్ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత మనకి డిస్కౌంట్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. రాయితీ మీద మనకి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.